ఈరోజైతే నేను మా అబ్బాయి బర్త్డే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాం. రేపు మా హస్బెండ్ బర్త్డే ఉంది. సో నేను మా అబ్బాయి సర్ప్రైజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను తీసుకున్న కాంబినేషన్ అయితే వైట్ అండ్ గ్రే. సో వైట్ అయితే ఒక 60 బెలూన్స్, గ్రే అయితే ఒక 40 బెలూన్స్ తీసుకున్నానండి. ఇక్కడ ఫాయిల్ కర్టన్, ఇది ఫాయిల్ కర్టన్ అంటారు. ఇది వచ్చి మనం స్టిక్ చేసేది ఉంటుంది, స్టిక్ లేనిది కూడా ఉంటుంది. మరి మనం ప్లాస్టర్స్ వేసి స్టిక్ చేసే బదులు దానికి రెడీమేడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది, ఈజీ అయిపోతుంది. ఇవి ఫాయిల్ బెలూన్స్. నెక్స్ట్ స్టార్ షేపు, హార్ట్ షేపు అవన్నీ వస్తాయి. ఇది బ్యానర్. సో మనకు కావాల్సింది ఇవి. నెక్స్ట్ ఇది ఎలక్ట్రిక్ బెలూన్ పంపింగ్ మిషన్. ఇది ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి బెలూన్ పంపింగ్. ఇలా 2 బెలూన్స్ తీసుకొని టై చేయాలి. ఇది మీకు కష్టం అనిపిస్తే బెలూన్లోనే టై చేసేది ఉంటుందండి. అదైతే నాకు రాదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను హ్యాండ్తోనే చేస్తున్నాను, నాకు అదే ఈజీ అవుతుంది. సో ఇలా 2 తీసుకొని ఇవి ఇలా టై చేయాలి. ఇలా 4 ఇలా తీసుకున్నాక ఇట్లాంటివి నేను 3 సెట్స్ కలిపి ఒక సెట్ చేశాను. సో మా అబ్బాయి అండి ఈరోజుసారి అయితే చాలా హెల్ప్ చేశాడు, తొందరగా అయిపోయింది మాకైతే మా అబ్బాయి వల్ల. ఇలాగైతే గ్రే కూడా. సో మనం ముందు రోజే చేసుకోవచ్చండి, ఎందుకంటే బెలూన్స్ ఏం పగిలిపోవు. మనం చేసేటప్పుడు కొంచెం బిగ్ సైజులో కాకుండా కొంచెం మీడియం సైజులో చేస్తే ఆ బెలూన్స్ నెక్స్ట్ డేకి పగిలిపోవండి. ముందు రోజే మనం ఇవన్నీ చేసుకోవచ్చు ప్రిపేర్. మేము కూడా ముందు రోజే చేసేసాము. నెక్స్ట్ డే అంటే మనకు కుదరదు కదా బర్త్డే రోజు. సో మేము ఒక రోజు ముందే ఇవన్నీ చేసేసుకున్నాము. బెలూన్స్ పంపింగ్, టైయింగ్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ రోజు ఊరికే స్టిక్ చేసాము అంతే. సో కొంచెం మీడియం సైజులో అయితే ఇలా థ్రెడ్ తీసుకోవాలి. మీడియం సైజులో బ్లో చేస్తే అవి పగిలిపోవు. ఇలా థ్రెడ్ తీసుకొని 4 బెలూన్స్ ఇలా పెట్టి నెక్స్ట్ అయితే ఇట్లా సెంటర్కి రావాలండి. ఇలా సెంటర్లో పెట్టి ఆ 2 టై చేయాలి. నేనైతే 3 పెట్టాను, ఇది సెకండ్ 1, ఇంకొకటి పెట్టాను అంతే. కావాలంటే మీరు 4, 5 తీసుకోవచ్చు, యువర్ చాయిస్ అది. ఇలా టై చేయాలండి. చూడండి కింద నుంచి రావాలి. ఇలాగా ఒక్కొక్క బెలూన్కి 2 బెలూన్స్ కలిపి కింద నుంచి ఇలా టై చేయాలండి. ఇది చేస్తే మనకేం థ్రెడ్ కనిపించదు యాక్చువల్లీ. నీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను నేను. నెక్స్ట్ ఇలాగా సెంటర్కి పెట్టుకుంటూ వెళ్ళాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. నెంబర్ పెట్టాలంటే కూడా ఇట్లాంటివి ఒక 4, 5 లైన్గా పెట్టి దానిపైన మనం 5, 6 పిల్లలకైతే అలా పెట్టచ్చు. కిడ్స్కి నెంబర్ కూడా ఇలాగ 5, 6 నెంబర్ ఉంటుంది కదా, దీని మీద స్టిక్ చేయొచ్చు. మనం స్టిక్ చేయడానికి బెలూన్ గమ్ డాట్స్ వస్తాయి, అవైతే మనం షాప్లో అడిగితే వాళ్ళే ఇస్తారండి. అది ఈజీగా స్టిక్ అవుతాయి బెలూన్స్కి. ఇలాగా దారంతో మొత్తం ఇలా టై చేసేయాలి. ఇది ఒక సెట్ అనమాట. నేను ఇట్లాంటివి 5 సెట్స్ తీసుకున్నా వైట్వి. గ్రేవ్ అయితే 4 తీసుకున్నానండి. ఇలా అయిపోతుంది ఈజీగా. రెడీ అండి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చి ఫాయిల్ కర్టన్ అని చెప్పాను కదా, ఇలా స్టిక్ చేసేయచ్చు. ఓకే, ఇవి వచ్చి ఫాయిల్ బెలూన్స్ అన్నీ రెడీ అయిపోయి. ఇవి వచ్చి ఫాయిల్ బెలూన్స్. ఇవి మనము నోట్తోనే ఊపుతారు, స్టిక్ లాగిస్తారు వాళ్ళు దానికి. అది కూడా ఈజీనే. నేను అట్లా గోల్డ్ కలర్ అని హార్ట్ షేప్ అని సపరేట్గా తీసుకున్నాను, సెట్ కాదు. బెలూన్స్, ఫాయిల్ కర్టను, బ్యానరు అన్నీ సపరేటే అండి. మనం ఏదైనా ఒక థీమ్ అనుకొని ఇలా తెచ్చుకోవచ్చు, షాప్లో అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. ఇది ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.